కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా, కదలిరా కలసిరా ఉరికిరా, అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా, మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా మెరుపు వైరా. ప్రత్యేకంగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగనన్న ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు తాళపాలెం పంచాయతీలో చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ పంచాయతీ ప్రెసిడెంట్ సురేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల జెడ్పీటీసీ జంపాని రాఘవన్న గారికి, మండల కన్వీనర్ సోదరుడు వాయుగ తిరుపతి గారికి, అదేవిధంగా మా పెద్ద ఆయన వెంకన్న గారికి, అదేవిధంగా వార్డు మెంబర్స్కు, ఇక్కడికి విచ్చేసి ఉన్న మా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మరియు పార్టీ నాయకులకు, ముఖ్యంగా కార్యకర్తలకు, అదేవిధంగా నేను ఇక్కడికి వస్తున్నప్పుడు పాట పెట్టి డ్యాన్స్ చేస్తున్న మా యువతకు అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు. ఎక్కడ కూడా ఇన్ని కేసులు పెడుతూ, దొంగ కేసులు పెడుతూ, అక్కమ్మ కేసులు పెడుతూ, ఆఖరికి నా మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు పెడుతూ, ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతూ ఇన్ని చేస్తున్నా కూడా భయం లేకుండా ఈరోజు వైఎస్ఆర్ యువత పాటలు పెట్టి మరీ ధైర్యంగా డ్యాన్స్ చేస్తున్నానంటే నాకు చాలా సంతోషం ఉంది. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది జగనన్న మీద అభిమానం ఇప్పటికీ ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది. మనం 10 సంవత్సరాలు కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశాం. ఎప్పుడు కూడా ప్రజల కోసమే మనం పనిచేసాం. ఎక్కడెక్కడ అక్రమ కేసులు వీటివి వంటివి మనం పెట్టలేదు. అదేవిధంగా గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా చేశారు, మనం చేసాము. వాళ్ళు కానీ మనం కానీ ఈ విధంగా కక్షపూరిత రాజకీయాలు ఎక్కడెక్కడ మనం చేయలేదు. కానీ ఇప్పుడు మొత్తం సీన్ అంతా కూడా 1.5 సంవత్సరంలో ఏ విధంగా మారిపోయిందో ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతా ఉంది. అని చెప్పి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే మన పేద విద్యార్థులకి డాక్టర్స్గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. పేదవాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యం బాగుండేదానికి అన్ని వసతులు ఉండే హాస్పిటల్ కూడా మనం ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు దేశంలో ఎవ్వడికి ఒక అట్టాడిది మన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇచ్చి దాన్ని ఆల్మోస్ట్ 5-7 కాలేజీలు ఓపెన్ చేసి, ఒక 4 కాలేజీలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి తెచ్చి ఈ సంవత్సరం ఓపెన్ చేసే విధంగా చేసి, మిగతా ఫౌండేషన్ టైంలో ఉంటే దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయే కాలేజీకి ఆల్రెడీ 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు. ఇంకా 4,000 కోట్లు కానీ ఖర్చు పెడితే అన్ని కాలేజీలు, అన్ని హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తాయి పేదవాళ్ళకి, పేద విద్యార్థులు చదువుకునేదానికి. అంతేకాకుండా వాటి వాల్యూ కూడా అమాంతం పెరిగిపోయి 1,00,000 కోట్ల విలువ చేసే అసెట్స్, సంపద సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, అటువంటి కాలేజీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బాగా పార్టీ కోసం కష్టపడిన నాయకుడికి కట్ట చెప్పేదానికి ఈరోజు వాటిని అమ్మేస్తుంటే ఇది కరెక్ట్ కాదు. పేద విద్యార్థులకి అవకాశం ఉండి డాక్టర్ అయ్యేదానికి ప్రైవేట్ కాలేజీలు చేయొద్దు, ప్రైవేటు వైద్యం వద్దు, గవర్నమెంట్ ద్వారా మనం అందిద్దాము అని చెప్పి ఈరోజు దానికి ఈరోజు
ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం.